Hi friends, welcome to my channel Jet Sticks. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీలింగ్ ఫ్యాన్ ఫిట్ చేయడం చూద్దాం. ఫ్యాన్ రాడ్, దానికి సంబంధించిన 2 కవర్స్ ఉన్నాయి కదా, కవర్స్ ఫిట్ చేయడానికి క్లాంపు, స్క్రూ డ్రైవర్, టెస్టర్, టేప్ ఉంటుంది సరిపోతుంది ఫ్యాన్ ఫిట్ చేయడానికి. ఇప్పుడు చూద్దాం. ఫ్యాన్ రాడ్ పెట్టాం కదా, ఇప్పుడు ఫ్యాన్ రాడ్ పెట్టింది చూడండి. కింద ఇట్లా కాట్ ఉంది కదా, కాట్ కంపల్సరీ కిందికే ఉండాలన్నమాట. ఎందుకంటే అది బోల్ట్ టైట్ చేసినప్పుడు ఆ కటింగ్ ఏదైతుందో దగ్గరకు వచ్చి ఫ్యాన్ ఊగకుండా ఉంటుందన్నమాట. లేదంటే పైన ఉన్నది కదా, పైన హోల్ ఫిట్ చేస్తే ఫ్యాన్ ఇట్లా ఊలాడుతూ ఉంటుంది. స్క్రూ టైట్ చేసుకోవాలి. లాక్ కంపల్సరీ పెట్టండి, ఎందుకంటే స్క్రూ లూజ్ అయినా సరే లాక్ కాడికి వచ్చి ఆగిపోతుంది. క్యాప్ పెట్టండి. నేమ్ లేదు చూడండి, అది కిందికి రావాలి. నేమ్ ఉంది చూడండి, ఏమన్నా వచ్చేసి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఇట్లా దాని పేరు కరెక్ట్ అవపడుతుంది అనమాట. ఇప్పుడు వైర్ తీసుకుని వైర్ హోల్లో నుంచి కిందికి తీసుకున్నాను. కింది హోల్కు తీసుకోవాలి. చూడండి, కిందికి వచ్చింది వైరు. ఆ వైర్ హోల్లో నుంచి కిందికి తీసుకోండి. నా స్క్రూ డ్రైవర్ ఇట్లా అనండి, బయటకు వెళ్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి, ఎందుకంటే ఏమన్నా మిస్టేక్ ఉన్నా సరే తర్వాత వీడియోలో చూడడానికైనా ఉపయోగపడుతుంది అనమాట. కింద ఉన్నాయి కదా వైర్స్, 3 వైర్లు ఉంటాయి. మిడిల్ దానికి వదిలేసేయండి. పైన ఏమంటారు న్యూట్రల్, కిందనే నెగిటివ్, అంటే ఫేస్ అండ్ న్యూట్రల్. ఎట్లా ఇచ్చినా ఏం కాదు, కాకపోతే కింద రెడ్ వైర్ ఉంది కదా, దానికి ఫేస్ ఇవ్వండి. అంటే మనకు ఏది ఇచ్చినా సరిపోతుంది, అది వేయాలని ఏం లేదు. మిడిల్కి కండెన్సర్ ఉంటుంది కాబట్టి అది అవసరం లేదు. కండెన్సర్కి ఒక వైరు, కింద సింగిల్ రెడ్ వైర్ ఉంది కదా, దానికి ఒక వైరు. స్క్రూస్ కొంచెం లూజ్ చేసి టైట్ చేసుకోండి, సరిపోతుంది. క్యాప్ కింది కానండి. ఉన్నది రబ్బరు ప్లస్ కింది నట్టు అవుతుంది. ఇది తర్వాత ఫ్యాన్ ఫిట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు రెక్కలు ఫిట్ చేయడానికి స్క్రూస్ తీయండి. కింద అది ఉంది కదా పీవీసీది, అంటే ఏమంటారు వాచర్ లాంటిది అంటే కింద అది ఉంది కదా అట్టముక్క, అది తీయద్దు. తీస్తే ఏమైందంటే ఒకసారి స్క్రూ టైట్ అయినప్పుడు ఏమైందంటే అటు ఇటు ఊగుతుంది. అది ఉంటే ఏమైందంటే టైట్గా ఉంటుంది అనమాట, అటు ఇటు కదలదు ఇక ఫ్యాన్ రెక్కకు. దానికి మనం ఎప్పుడైనా
వాచర్ వేసి ఫిట్ చేస్తున్నందుకు దీనికి కూడా అలాంటి సేఫ్టీ అనమాట. పేపర్ కనుక ఏం కాదు, దానికి టైట్గా ఉంటుంది, ఫిట్ అయ్యేటట్టు. సెకండ్ది పెట్టి చూడండి, దాని మీద ఉంటుంది నాట్ రిమూవ్ అని, ఎందుకంటే తీయద్దు. ఎందుకంటే ఫ్యాన్ ఎక్కడ ఫిట్ చేసినప్పుడు అది కూడా ఫిట్ చేయడం పూర్తిగా. గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ అనేది కరెక్ట్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ది ఫిట్ చేస్తున్నాం. స్క్రూ లూజ్ కాకుండా టైట్గా ఫిట్ అయిపోతుంది. స్క్రూస్ మంచిగా టైట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ లూజ్ అయితే ఫ్యాన్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మూడోది లెక్క బ్లేడ్ ఫిట్ చేయండి. ఈ వీడియోలో ఏమన్నా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఫ్యాన్ మొత్తం ఫిట్ ఓకే, అయిపోయింది. చూడండి, రెడీ, ఫ్యాన్ రెడీ. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు పైన సీలింగ్ అది నాకు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి కాబట్టి ఫ్యాన్ బాక్స్కు లోపలికి ఉంటుంది, బయటకి ఇంతకుముందు ఉక్కు పెట్టి ఇట్లా ఉండేది కాకుండా లోపలికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ క్లాంప్ తీసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే పైన రబ్బర్ తీసి ఫిట్ చేస్తారు, అట్లా ఫిట్ చేస్తే కరెక్ట్ రాదు, ఫిట్టింగ్ కరెక్ట్ కాదు. కింది నట్టు తీసేసి రబ్బర్ పైన తీసేసి అప్పుడు ఫ్యాన్ నట్ బోల్ట్ ఎక్కిస్తే తొందరగా ఫిట్ అవుతుంది, రిస్క్ ఉండదు అనమాట. ఎప్పుడైనా సరే అలా ఇప్పుడు అలా పెట్టినాం కదా, 20 లక్షలు తీసి పెట్టినాం కదా, ఫ్యాన్ తీసుకొని ఫ్యాన్కు జస్ట్ నట్ బోల్ట్ పెట్టేసి అయిపోతుంది. చూడండి, ఇట్లా జస్ట్ నట్టు ఓళ్ళకెళ్ళి తీసేసి పెట్టేసాను. జస్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నట్ ఫిట్ చేస్తుంది, నట్టు జాగ్రత్తగా టైట్ చేస్తుంది. ఇంకో సైడ్ తిరగకుండా చెయ్యి కొంచెం ఇట్లా వేలు కొంచెం ఇట్లా పట్టుకొని ఈ నట్ బోల్ట్ టైట్ చేయండి, మంచిగా టైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో నట్టు ఉంటుంది కదా, నట్టు పెట్టి లాస్ట్కు సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, సేఫ్టీ పిన్ కాటర్ పిన్ అంటుంది. ఇది పెడితే ఏమైందంటే నట్టు గూజాను సరే నట్టు కింద ఊగి పడకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, సెకండ్ స్క్రూ ఉంటుంది, చిన్న స్క్రూ ఉంటుంది, అది కూడా ఫిట్ చేసి టైట్ చేసేది. రెండు ఉంటేనంటే సేఫ్ సైడ్ అన్నమాట.
అది కాటర్ పిన్, సేఫ్టీ పిన్. కనెక్షన్ ఇంతకుముందు ఇచ్చినాం కదా మనకు ఫ్యాన్ ఇచ్చి 2 వైర్లు ప్లస్ అక్కడ ఉన్న 2 వైర్లు కనెక్ట్ చేసేయండి. ఫేస్ న్యూట్రల్ ఉంటుంది, ఫేస్ న్యూట్రల్ కనెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే జాగ్రత్త, కింద స్విచ్ బంద్ చేసుకొని కనెక్షన్ ఇవ్వండి. లేదంటే ఎంసీ మొత్తం మెయిన్ బంద్ చేసుకొని కనెక్షన్ ఇవ్వండి. చేసి టేప్ మంచిగా వేసుకోండి. ఇట్లా పై కనెక్షన్ సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం చూస్తూనే మన ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ రన్ అవుతుంది చూడండి. Thank you very much. Bye and take care. Have a nice day. Bye.